కూటమి విజయానికి జనసేన మరోసారి కీలక ఎత్తుగడలు వేయబోతోంది. వైసీపీ సమయంలో ప్రతికూల పరిస్థితులకు ఎదురెళ్లి పోటీ చేసిన జన సైనికులు అదే పోరాట స్ఫూర్తితో 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపడుతున్న పనులను ప్రజలకు చెప్పి గెలుపు తీపి అందుకునేలా రెడీ అవుతున్నారు. వ్యూహం తనకు అప్పగించాలని, తన నుంచి వచ్చే ఆదేశాలను పార్టీ నాయకులు అలాగే క్యాడర్ పాటిస్తే చాలని ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ దిశగానే జన సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయంలో తగ్గేదే లేదనేది జనసేన పట్టుదలగా ఉంది. అందుకే రానున్న స్థానిక సంస్థల సమరం, అందులో జనసేన పాత్రపై ఆసక్తి నెలకొంటోంది. మరేంటి స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా సమాయత్తమవుతోంది జనసేన? సమీక్షలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శంకర కృష్ణవేణి గారు, జనసేన అధికార ప్రతినిధి, అండ్ పసుపులెట్టి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి సురేష్ గారు. వెల్కమ్ బ్యాక్. నమస్తే సురేష్ గారు. రైట్ సురేష్ గారు, గ్రామ వార్డు స్థాయిలో వైసీపీ ఇప్పటికీ ఒక బలమైన పార్టీ క్యాడర్ ఉంది. ప్రజల్లో మాకు ఆ క్యాడర్ ఉందని మీరు చాలా బలంగా నమ్మే సిద్ధాంతం. అయితే మరి ప్రజల్లో వ్యతిరేకత, కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అంటున్నారు. ఆ వ్యతిరేకత అనేది ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల రూపంలో కనిపిస్తుందంటారా? 100% కనిపిస్తున్నాడు. ఎందుకంటే గడిచిన మీరు సాధారణ ఎన్నికల్లో కానీ చూసినట్లయితే ఈ 3 పార్టీలు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చాయి, వాటి అమలు చేయడానికి ఈ రోజు ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమం ఏంటి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి ఏంటనేది కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే మేము అద్భుతాలు చేస్తామో, మేము వచ్చిన తర్వాత మా పాలన చాలా అద్భుతంగా ఉంటుందని ప్రగల్భావం కలిగినటువంటి కూటమి పార్టీల నాయకుల పరిచయం ఈరోజు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనతా ఖాయమని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇంతకుముందు మా సోదరి లక్ష్మణ్ గారు చెప్తున్నారు, మా 36,000 మంది అర్జీలు ఇచ్చారు, మా పార్టీ బలపడుతుంది. మా నేను దాదాపు 12 సంవత్సరాల మంది జనసేన పార్టీ పెట్టి ఒక 2 పార్టీలతో పొత్తు పెంచుకుంటే తప్ప వాళ్ళు గెలవలేనటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ మేము బాగుపడిపోయామనేసి మాట్లాడుతున్నారు. సురేష్ గారు, కొంచెం మీరు మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది. పక్కన ఏదైనా ఉంటే సౌండ్ తగ్గించరా? రీసౌండ్ వస్తుంది మీరు మాట్లాడుతుంటే. టీవీ చూస్తూ ఓకే. అదే ఇప్పుడు మా సోదరు కృష్ణవేణి గారు చెప్పినట్లు 36,000 మంది జనసేన పార్టీలో పదవుల కోసము క్యాడర్ అర్జీలు సమర్పించారు అని. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 లక్షల పైచిలకు ఈ రోజు కూడా అన్ని అనుబంధ విభాగాలు కానీ, పార్టీ సభ్యత్వం కానీ, పార్టీలో పదవులు పొందినటువంటి కార్యవర్గం ఉంది. అంటే దాదాపు జనసేన పార్టీతో పోలిస్తే 50 రెట్లు ఎక్కువ అంటే దాదాపు 7 రెట్లు ఈ రోజు జనసేన పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అంతేకాకుండా విడివిడిగా చూస్తే జనసేన గాని, తెలుగుదేశం గాని, భారతీయ జనతా పార్టీ గాని 3 పార్టీల కన్నా బలంగా ఉన్నటువంటి పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక పర్యాయమే ముఖ్యమంత్రిగా ఉన్న అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. అయితే వీళ్ళు గడిచిన ఎన్నికల్లో ఏదైతే మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజల్ని మోసం చేసినటువంటి విధానం ఈ రోజు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా కృష్ణవేణి గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం, పోరాడేటటువంటి తత్వం, ప్రజల సమస్యల కోసం నిలదీసేటువంటి తత్వం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి 2 సంవత్సరాలుగా వీళ్ళు పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 143 హామీలు ఇస్తే ఇప్పటి వరకు కనీసం పట్టుమని 4 హామీలు సంపూర్ణంగా అమలు చేయాల. కానీ పవన్ కళ్యాణ్ గారు నోరు మీదపరు. నిన్నటికి నిన్న అమ్మఒడి పథకంతో తల్లికి వందనం అంటూ ఏ రకంగా మోసం చేశారు. దాదాపు 82-83 లక్షల మంది తల్లులకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి దాదాపు 13 నుంచి 14 వేల కోట్లు అవసరమైతే
10,000 కోట్ల రూపాయలని నిధులు కేటాయించామన్నారు, అది కూడా అరాకొరగా. మరి అదే విధంగా ఉద్యోగాలు పెట్టుబడుల విషయం మీరు చూసినట్లయితే నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి లేఖలకి సమాధానం ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు పెట్టుబడుల పైన వాస్తవికత ఏంటి అని ప్రశ్నిస్తే దాదాపు 10 ప్రాజెక్టులు మాత్రమే వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే ఒప్పందాలు జరిగింది దాంట్లో కేవలం 2 మాత్రమే ఇప్పటి వరకు కూడా గ్రౌండింగ్ అయ్యాయని, తద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 6,900 కోట్లని, అదే విధంగా 22,000 వరకు ఉద్యోగాలని కేంద్ర మంత్రే వివరణ ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కానీ, అదే విధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, నారా లోకేష్ గారు కానీ 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 23 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని ఓదరు కొడుతున్నారు. మరి ఇప్పుడు స్పష్టంగా వీరి డొల్లతనం బయటపడింది కదా. ఈ రకంగా అదే విధంగా సూపర్ 6 హామీలు ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి లేదు, ఆడబిడ్డ నిధి 1,500 లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న మైనస్లన్నీ మనం రెగ్యులర్ గా డిబేట్ లో మాట్లాడుకునేదే. సరే, ఇప్పుడు మీరు కూడా గ్రామ వార్డు స్థాయిలో చాలా బలంగా ఉన్నామని చెప్తున్నారు కదా. మరి అసెంబ్లీ ఎన్నికల్లో మీ బలం ఏంటో తెలిసింది. గ్రామ వార్డుల్లో మీ బలాన్ని ఇప్పుడు ఎలా నిరూపించుకోగలుగుతున్నారు? అట్లీస్ట్ ఇప్పుడు నిరూపించుకుంటేనైనా అసెంబ్లీ ఎన్నికలకు మీకేమైనా బలం చేకూరే అవకాశం ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మీరు ఎలా వెళ్తున్నారు? ఆ గ్రామ వార్డు స్థాయిలో మీరు ఎలా వెళ్తున్నారు? బూత్ లెవెల్లో మీ కార్యకర్తల్ని మీరు ఎలా ఈ విధంగా సమాయత్తం చేస్తున్నారు? సరే, అది చెప్పండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మేడం. ఏదైతే కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో ప్రజా వ్యతిరేక విధానాల వలన తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణల వలన ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. పైపెచ్చి ఇస్తామన్నటువంటి హామీలు ఇంతవరకు కూడా అమలు చేయలేదు. నేను స్పష్టంగా చెప్పా, 143 హామీల ఉమ్మడి మేనిఫెస్టోగా 3 పార్టీలు ఇస్తే పట్టుమని 4 హామీలు కూడా అమలు చేయలే. కాబట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. కాబట్టి ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్లలో కానీ ప్రతి చోట కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తాం. ఈ 3 పార్టీల కన్నా ఎక్కువ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. రైట్, మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు.